మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం చాలా కృంగిపోతుంటాం. అసలు ఆ బాధని ఎలా అధిగమించాలో ఒక గురువుగారు తన శిష్యునికి ఎంత చక్కగా వివరించారో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక శిష్యుడు ఎప్పుడూ తన జీవితంలో ఉన్న కష్టాల గురించి గురువుగారి దగ్గర ఏడుస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆ గురువుగారు అతన్ని పిలిచి ఒక గుప్పెడు ఉప్పు తీసుకురమ్మన్నారు. ఆ ఉప్పుని ఒక గ్లాసు నీళ్లలో కలిపి తాగమన్నారు. శిష్యుడు తాగి, అబ్బా చాలా ఉప్పగా ఉంది గురువుగారు అన్నాడు. గురువుగారు నవ్వి అతడిని ఒక పెద్ద చెరువు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ ఒక గుప్పెడు ఉప్పుని ఆ చెరువు నీళ్లలో కలపమన్నారు. ఇప్పుడు ఆ నీటిని తాగమని చెప్పారు. శిష్యుడు తాగి, ఈ నీళ్లు చాలా తీయగా ఉన్నాయి గురువుగారు, ఇందులో అసలు ఉప్పు ఉన్నట్లే తెలియడం లేదు అన్నారు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అన్నారు, నాయనా, జీవితంలో కష్టాలు కూడా ఈ ఉప్పు లాంటివే. అవి అందరికీ ఒకే పరిమాణంలో ఉంటాయి, కానీ మనం ఆ కష్టాన్ని ఎలా స్వీకరిస్తున్నాం అనేది ముఖ్యం. నీ మనసు ఒక చిన్న గ్లాస్ లాగా ఉంటే చిన్న కష్టం కూడా చాలా భరించలేనంతగా అనిపిస్తుంది. అదే నీ మనసు ఒక పెద్ద చెరువు లాంటి విశాలమైన ఆలోచనలతో ఉంటే ఎంత పెద్ద కష్టమైనా నీకు అస్సలు తెలియదు. అందుకే మనకు కష్టం వచ్చినప్పుడు మనసు చిన్న చేసుకోకండి, మనసును విశాలం చేసుకోండి. అప్పుడు ఏ కష్టము మనల్ని ఏడిపించలేదు. మనం ఈ రోజుల్లో సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటాము, కానీ అసలు సంతోషం ఎక్కడ ఉందో తెలుసా? ఒకప్పుడు దేవతల మధ్య జరిగిన ఒక చిన్న చర్చ ద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకుందాం. పూర్వం దేవతలందరూ ఒక చోట సమావేశమై ఒక విషయం గురించి చర్చించుకుంటున్నారు. అదేంటంటే, సంతోషాన్ని మనిషికి అంత సులభంగా దొరకకుండా ఎక్కడో ఒక చోట దాచిపెట్టాలి అని. అప్పుడు ఒక దేవత అంది, మనం సంతోషాన్ని సముద్రం అడుగున దాచేద్దాం అని. దానికి మిగతా వారు, వద్దు, మనిషి రేపు పొద్దున్న శాస్త్రవేత్తగా మారి సముద్రం అడుగున కూడా వెతికేస్తారు అన్నారు. మరి ఆకాశంలో దాచేద్దామా అంటే, వద్దు, మనిషి రాకెట్లు వేసుకుని ఆకాశంలోకి కూడా వచ్చేస్తాడు అని కొట్టిపారేశారు. హిమాలయ శిఖరాల మీద దాచేద్దామా, మనిషి అక్కడికి కూడా చేరుకుంటారని భయపడ్డారు. చివరికి ఒక ముసలి దేవత లేచి ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చింది. మనం సంతోషాన్ని మనిషి మనసులోనే దాచేద్దాం. ఎందుకంటే మనిషి ఈ ప్రపంచం మొత్తం వెతుకుతాడు, కానీ తన మనసులోకి తాను ఎప్పుడూ చూసుకోడు అని చెప్పింది. అప్పటి నుంచి మనిషి సంతోషం కోసం బయట ప్రపంచంలో వెతుకుతూనే ఉన్నాడు, కానీ అది తన లోపలే ఉందన్న విషయం మర్చిపోయాడు. అందుకే సంతోషం వస్తువుల్లోనో ప్రదేశాల్లోనో లేదు, అది మీ మనసులోనే ఉంది, దాన్ని గుర్తించండి.